ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం రథ సప్తమి విశిష్టతలేమిటి, ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు? ప్రతి ఏటా మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తిథి రోజున రథ సప్తమి పండుగను జరుపుకుంటారు. ఈ సందర్భంగా రథ సప్తమిని ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. ప్లీజ్ నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. రథ సప్తమి భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే బాణుడిని కనిపించే దేవుడు అని అంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యధనకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు. మాఘమాస శుక్ల పక్షమి సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్నే రథ సప్తమి అని కూడా అంటారు. సూర్యుడు ఎర్రని 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుండి రానున్న 6 మాసాలు ఉత్తరాయణం పుణ్యకాలంగా పరిగణిస్తారు. ఈ 7 గుర్రాలు ఎందుకంటే సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులు అని అంటారు. గాయత్రి, త్రిశూల్, జగత్ అనుష్ఠాన్, పంక్తి, బృహత్తి, ఉష్ణిక్ అనే 7 గుర్రాల రథంపై బాణుడు స్వారీ చేస్తాడు. మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాశుల్లో ప్రయాణిస్తాడు. ఈ 12 రాశులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతుంది. సూర్య జయంతి అంటే సూర్యుడిని పుట్టినరోజు కాదు, రథాన్నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుండి మొదలవుతుంది. 12 రాశుల్లో సంచారం. విశ్వం ఒక వృత్తంలా భావిస్తే దానికి 360 డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెబుతుంది. సూర్యుడు రోజుకు 1 డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజుల్లో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు. అంటే 1 సంవత్సరం. అందుకే జ్యోతిష్కులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలాన్ని 1 మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధనలు గుర్తించారు. కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ 12 ఆదిత్యులను కనుగొన్నారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్య గర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరుడు. వీరే 12 మాసాలకు అధిదేవతలు. వీటి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. ఉత్తర దిశగా ప్రయాణం. మాఘమాసంలో అర్కనామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అంటారు. నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైన రథ సప్తమి నుండి ఉత్తరాయణ పూర్తిగా గోచరిస్తుంది. దక్షిణాయన నుండి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచి ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. కాబట్టి రథ సప్తమిని సూర్యగ్రహణ తుల్యంగా భావించి దేవఋషి తత్పరణలను ఇవ్వాలనే నియమాన్ని నిర్ణయించారు. శత్రుబాధలు తొలగిపోవడానికి సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ. కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రుబాధలు నశిస్తాయి. మన మంత్రపుష్పాలలో ఒకటిగా పేర్కొనే యోపం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అనే వాక్యాలు దీనికి సంబంధించినవే. సూర్యారాధన చేసేవారు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశు సంపద సమృద్ధివంతుడు అవుతాడు. సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది. సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రసరించాలి. అందుకే వైదిక వాజ్మయం, సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, హర్షప్రదానం మొదలైన ప్రక్రియల్ని ప్రవేశపెట్టింది.
ఇది ఇంతవరకు నేను మీకు సూర్యభగవానికి సంబంధించిన విశిష్టతలు, అదే సూర్యభగవానునికి రథసప్తమి ఎందుకు చేసుకుంటారన్న దాని గురించి నేను విశ్లేషించడం జరిగింది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అందరి ప్రేమ ఆదర అభిమానాలు కోరుతూ మీ విజయలక్ష్మి.